హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అండి. టైం వచ్చి ఈవినింగ్ 4 అవుతుంది. మేమైతే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగానే వినాయక చవితి పూజ అత్తయ్య గారి ఇంట్లో చేసుకుందాం అనేసి ఊరైతే బయలుదేరామండి. ట్రైన్ టైం వచ్చేసి 5:45 అండి. మేమైతే యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి 4:40కి బయలుదేరిన కరెక్ట్గా ట్రైన్ టైంకి అయితే వెళ్తాము. కానీ ఈ రోజైతే 1 అవర్ ముందే బయలుదేరుతున్నామండి. ఎందుకంటే ఒక పక్క వర్షం అయితే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. నెక్స్ట్ వినాయక చవితి కదా, నెక్స్ట్ డే ఇంకా మార్కెట్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇంకేవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. వినాయక చవితి, వరలక్ష్మీదేవి వ్రతం, దసరా ఇలాంటి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంక ఈ ట్రాఫిక్లో మనకి అంత సిగ్నల్ దగ్గర టైం అన్నది వేస్ట్ అయిపోద్ది కదా అన్నట్టుగా కొంచెం త్వరగానే బయలుదేరామండి. చూసారు కదా, ఇంత వర్షంలో కూడా ఎక్కడ దుకాణాలు వేయటం అయితే మానలేదండి. ఎక్కడ చూసిన పళ్ళు, పువ్వులు, పత్తుర్లు, పాలవెల్లు ఇంకా చాలా దుకాణాలు అయితే వేశారండి. ఇంకా పత్తుర్లు అయితే ఆ వర్షంలో అలా ఒక గుట్లా వేసేసి ఆ వర్షానికి నానిపోతూ ఆ బందులు అలాగే ఉన్నాయండి. కొనుక్కునే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం మార్నింగే కదా మరి వినాయకుడి చవితి, అన్నీ కూడా ముందు రోజు అయితే తీసుకుంటాం కదండి. చూసారు కదా, ఇంకా వినాయకుడి విగ్రహాలు అయితే మరీ ఎక్కువగా పెట్టలేదు. పెట్టిన కాడ ఇలా కొద్దిగా పెట్టారు. అలా బరకల సపోర్ట్గా నానకుండా అయితే పెట్టారండి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముసురు పడుద్ది, కానీ మరీ ఇంత వర్షం అయితే రాదండి. చాలా పెద్ద వర్షం పడుతుంది. ముందు రోజు నుంచి కూడా ఇంకా అలా నాన్ స్టాప్గా వర్షం పడటం వలన పాపం ఇలా మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి, కొనుక్కునే మనకు కూడా చాలా ఇబ్బంది కదండి. అయినప్పటికీ కూడా తప్పదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే చవితి కాబట్టి అన్నీ కూడా మనం ముందు రోజే తీసుకుంటాం కదా. కానీ ఇక్కడైతే పర్లేదండి, ఎక్కడ అంతగా నానిపోయిన విగ్రహాలు అయితే కనిపించలేదు. కానీ విజయవాడ సైడ్ వీడియో పెట్టారండి. పాపం ఇంకా వినాయకుడి విగ్రహాలు అలా ముద్దలాగా అయిపోయాయి. చాలా విగ్రహాలు అయితే పోయాయండి. కలర్స్ వేసినవి అలాగే కలర్స్ చేంజ్ అయిపోయినాయి. మట్టివి అయితే మొత్తం కరిగిపోయాయి అన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వీడియో షూట్ చేయలేదు. ట్రైన్ కూడా ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇంకా సామర్లకోటలో అయితే వీడియో షూట్ చేశానండి. నెక్స్ట్ మా స్టేషనే కదా, ఇంకొక 20 మినిట్స్లో దిగేస్తాం అన్నప్పుడు ట్రైన్ కూడా అస్సలు ఖాళీ లేదండి. వర్షానికి కూడా ఇంతమంది ప్రయాణం చేస్తున్నారా అనిపించింది. మనకులాగే చవితికి వెళ్ళేవాళ్ళు, వేరే వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో అలాగే ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్కి ఏదో ఫంక్షన్ అంట. ఎంతమంది ఎక్కారో సామర్లకోటలో అయితేనండి. ఇలా వర్షం పడినప్పుడు జర్నీ చేయాలంటే చాలా చిరాకు కదండి. ఇంకా ట్రైన్ జర్నీ అంటే ఇంకా చిరాకు. ఒక పక్క ఇండోస్లోంచి చల్లు కొట్టేస్తూ మొత్తం కిందంతా బంద్ అయిపోయి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఇంకా బందలా చాలా చిరాకు అనిపించిందండి. పాపం మా లగేజీలు కింద పెట్టుకుందాము అంటే మొత్తం అంతా వర్షం. సో అయినప్పటికీ దూరం వెళ్ళే వాళ్ళకి తప్పదు కదా లగేజీలు ఇవన్నీ. అమ్మ అనిపించింది. ఫైనల్గా ఊరైతే వచ్చేసామండి. సంతపేటలో వినాయకుడిని నిలుపుతారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. అక్కడైతే ఈ సంవత్సరం ఫుల్ లైటింగ్ పెట్టారు చూడండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మొత్తం ఇలా అంతా కూడా 2 వీధులకి భలే లైటింగ్ పెట్టారు. ఇక్కడే గణపైన అయితే నిలుపుతారండి. చూసారు కదా, ఈ మండపంలోనే 9 రోజులు కూడా నవరాత్రి పూజలు జరుగుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం ఇదంతా కూడా లైటింగ్ అయితే భలే పెట్టారండి ఈ సంవత్సరము. అప్పటికే టైం వచ్చేసి 9 అయ్యిందండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వర్క్ అయితే ఉంది. అత్తయ్య గారు వాళ్ళు కూడా ఆ రోజే ఊరి నుంచి వచ్చారు కదా, వస్తూ దారిలో పూజకు కావాల్సినవన్నీ కొనుక్కు తీసుకొచ్చారంటే నేను వెళ్ళిన తర్వాత ఇంకా అత్తయ్య గారు నేను హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి. 9:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 11 అయిపోయిందండి నైట్ పడుకుంటులోకి. సో ఇంక ఈలోపు మావయ్య గారు అయితే మొత్తం మామిడి తోరణాలు కట్టడం, పాలవెల్లికి ఫ్రూట్స్ ఎప్పుడు మావయ్య గారే కడతారండి. అంటే అత్తయ్య గారు క్లీన్ చేసి గంధం కుంకుమ బెట్టలు పెట్టి ఇచ్చేసి దారాలు కట్టినట్లయితే వాటిని పాలవెల్లికి అలంకరణ అయితే చేస్తారు. ఇంకా అవి ఏమీ వీడియో షూట్ చేయలేదండి. అప్పటికే చాలా లేట్గా స్టార్ట్ చేసాము. అప్పటికే 11 అలా అయిపోయిందండి. ఇంకా అందుకే ఏది వీడియో షూట్ చేయలేదు. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి వినాయక చవితి మార్నింగ్ అండి. టైం వచ్చేసి 7:30 అయ్యింది. వర్షం అయితే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా అలా కురుస్తూనే ఉంది. ఈ సంవత్సరం చవితి ముసాబ్ అయితే మామూలుగా పట్టలేదండి. 2 డేస్ ముందు నుంచి కూడా నాన్ స్టాప్గా వర్షమే. ఇప్పుడు ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 9:30 అయిపోయిందండి అప్పటికే. సో ఇంకా స్వామివారికి మండపం అయితే ఏర్పాటు చేసాము. ఒక పీట వేసి పీట మీద బ్లౌజ్ క్లాత్ అయితే వేసేసి ఒక కప్లో రైస్ తీసుకుని మా బుజ్జి గణపైన అయితే పెట్టామండి. సో చూసారు కదా, చిన్న గణపై అయినా కూడా చాలా కలగా అయితే ఉన్నారు కదా స్వామివారు. లాస్ట్ ఇయర్ అయితే చెల్లి బుజ్జి మట్టి గణపైన అయితే తయారు చేసిందండి ఇంట్లోనే. సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను.
ఈ సంవత్సరం అయితే ఇంకా ఏం చేయలేదు. ఈ వర్షానికి మట్టి అది అంతగా బాగోక అంటే ముందు రోజే తయారు చేస్తుంది రండి చెల్లి. ఇంకైతే ఈ సంవత్సరం ఏం తయారు చేయలేదంటే ఇంక నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళడానికి కుదరలేదులేండి ఈ వర్షానికి. ఇంకా అత్తయ్య గారి ఇంటి దగ్గరే పూజ చేసుకు ఇక్కడైతే ఉండిపోయాను. అందుకే ఈ సంవత్సరం ఇంకా అమ్మ వాళ్ళ వినాయక చవితి వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు చేసుకున్న పూజ వీడియో అయితే షేర్ చేసుకున్నాను కదా మీతోటి. ఇంక ఈ సంవత్సరం అయితే అత్తయ్య గారు పూజ వీడియోయే. పూజకన్నీ కూడా సిద్ధం చేసేసానండి. అత్తయ్య గారు అయితే ఏకత్తులో ఆవు నెయ్యి వేసి ఇచ్చారు. నైవేద్యాలన్నీ కూడా తయారు చేసి ఇచ్చేసారు. అవన్నీ కూడా అట్టకపోయి ఈ విధంగా స్వామివారికి నైవేద్యాలు అయితే సిద్ధం చేసామండి. సో మాకైతే యాక్చువల్లీ చలివిడి ఉండ్రాళ్ళే ఆనవాయండి. చలివిడి వడపప్పు చేస్తాం కదా, ఆ చలివిడిని 11 కానీ 9 కానీ చిన్న చిన్న ఉండల కింద చేసి అవే స్వామివారికి నైవేద్యం కింద అయితే పెట్టించేవారంట మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు. సో వాళ్ళకి చలివిడి ఉండ్రాళ్ళే ఆనవాయి ఏంటండి. కానీ అత్తయ్య గారు ఓపిక ఉంది కదా మనకి, చేయలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా చలివిడి ఉండ్రాలు చేసుకు పెట్టుకోవచ్చు. కానీ మనం ఎలాగ తినడానికి చేసుకుంటాం కదా అన్నట్టుగా మార్నింగే నార్మల్ ఉండ్రాళ్ళు, పరవాన్నం, గారెలు, చలివిడి, వడపప్పు, పానకం అయితే తయారు చేస్తారండి ఎప్పుడు కూడాని. అలా అత్తయ్య గారు పెట్టించారు కదండి, చలివిడి ఉండ్రాలతో అయితే ఊరుకోరు. నార్మల్గా ఉండ్రాలు చేస్తారండి, ఆరతి అంటారు కదా అదైతే చేస్తారు. అంటే వాళ్ళ అత్తయ్య గారు కూడా చేసేవారంట ఎప్పుడో మధ్యాహ్నం 1-2 ఆ టైంకి అయితే మళ్ళీ స్వామివారికి ఇంట్లో చేసుకున్నవి నైవేద్యం కింద అయితే సమర్పించేవారంట. మార్నింగ్ పూజలో వరకు చలివిడి ఉండ్రాళ్ళే పెట్టేవారంటండి. అత్తయ్య గారు మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో చేసి పెట్టడం ఎందుకు, మార్నింగే పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా మార్నింగే చేసి పెడతాము. ఇక్కడ మా అబ్బాయి బుక్స్కి అయితే స్వస్తికి పెడుతున్నానండి పూజలో పెట్టుకోవడానికి. మా చిన్నప్పుడు అయితే ఇలా ఉన్న బుక్స్ అన్నింటికి కూడా వినాయక చవితి ముందు రోజే స్వస్తికి అయితే పెట్టేసుకునే వాళ్ళం. ఇప్పుడంటే స్వస్తికి ఈ విధంగా పెట్టాలి అని తెలిసి ఇలా పెడుతున్నాం. కానీ చిన్నప్పుడు ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క రకంగా మాకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకునే వాళ్ళం అండి. ఎన్ని బుక్స్ ఉంటే అన్ని బుక్స్కి పెట్టేసి అన్ని పూజలో పెట్టుకునే వాళ్ళం. మా అబ్బాయి అయితే 2 బుక్స్ ఇచ్చి ఇవి పెట్టు, వీటికైనా పెద్దగా పెట్టకని చెప్పించాడు. అందుకే చిన్నగా స్వస్తిక్ అయితే వేశాను. ఏ పూజ మొదలుపెట్టినా కూడా మనం పసుపు గణపైన అయితే పూజిస్తాం కదా. ఈరోజు వినాయక చవితి, వినాయకుడి విగ్రహానికి పూజ చేసినప్పటికీ కూడా మన బుజ్జి పసుపు గణపైన అయితే చేసుకోవాలి కదండి. అసలు పసుపు గణపైన చేస్తుంటేనే ఆ అందమే వేరండి. ఎంత బాగుంటాడో కదా పసుపు గణపయ్య. చూడండి పచ్చటి ఆకులో అందంగా పసుపు గణపైన చేసి ఆయనకి కుంకుమ బొట్టు పెడితే ఎంత అందంగా ఉంటారో. కానీ ఏ పూజ అయినా సరే ముందుగా మనం పసుపు గణపైన చేసుకుని ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజ జరగాలి అనేసి మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాతే మనం ఈ మట్టి గణపైకి అయితే పూజ చేయాలండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పసుపు గణపైకి పూజ చేస్తూ ఉండగా సడన్గా నాకు చాగంటి గారి మాట అయితే గుర్తొచ్చింది. వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యం కింద దోసపండు పెడితే చాలా మంచిది అనేసి. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ కూడా చెప్పిందండి, వినాయకుడికి దోసపండు అయితే నైవేద్యంగా పెట్టాలి చవితి రోజు అనేసి. ఆ మాటలు నాకు ఈ పసుపు గణపైకి పూజ చేసేటప్పుడు గుర్తొచ్చిందండి. ఎవరో ఏదో పిలిచి చెప్పినట్టుగా. అంటే ఒక్కొక్కటి పూజకు సంబంధించి ముందు రోజే అనుకుని మర్చిపోయి మళ్ళీ తర్వాత పూజలో కూర్చున్న తర్వాత గుర్తొస్తాయి కదా. సో అలా కూడా నేను ముందే అసలు అనుకోలేదండి ఈ దోసకాయ గురించి. కానీ నాకు ఆ టైంకి గుర్తు రాగానే నేను అత్తయ్య గారితో అయితే చెప్పాను. అత్తయ్య గారండి, వినాయక చవితి రోజు మనం ఇన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, వీటితో పాటుగానే దోసకాయ పెడితే స్వామివారికి నైవేద్యం కింద చాలా మంచిదంటండి అనేసి మామయ్య గారిని పంపించి మార్కెట్ నుంచి తెప్పిద్దామండి దోసకాయ అంటే. అత్తయ్య గారు ఆల్రెడీ గణపతి పూజ స్టార్ట్ చేసేసారు కదమ్మా, ఇంకా పూజలు మధ్యలో లేచి వెళ్ళటం ఎందుకులే, ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా, ఈవినింగ్ అయితే తెప్పిస్తాను మార్కెట్ నుంచి. ఈ మాట నువ్వు మార్నింగ్ చెప్పినట్లయితే మార్నింగే కాయగూరల ఆటో వచ్చింది. నేను కాయగూరలన్నీ తీసుకున్నాను. అతని దగ్గర ఉంటే తీసుకుందాను కదా, దోసకాయలు ఉన్నాయో లేవో చూడలేదు. ఒకవేళ నువ్వు చెప్తే నేను ఏదో రకంగా తెప్పిద్దును కదా అని. ఇప్పటి వరకు నాకే గుర్తులేదు అత్తయ్య గారు, ఇప్పుడు పూజ చేస్తుంటే గుర్తొచ్చింది. సర్లేండి మనం ఏం చేస్తాము, ఆయన ఈవినింగ్ తెప్పించి పెడదాంలే అనేసి అనుకున్నాము. ఇంకా అలా పూజ అయితే చేసుకుంటుంటే కరెక్ట్గా మార్నింగ్ వచ్చిన ఆ కాయగూరల ఆటో అతనే మళ్ళీ ఆ టైంకి అయితే వచ్చాడండి. మా అత్తయ్య గారు కాయగూరల ఆటో అతను మళ్ళీ వస్తున్నాడు, ఒకసారి నేను వెళ్ళి చూస్తాను, మార్నింగ్ అయితే లేనట్టున్నాయి అనేసి వెళ్ళారండి. వెళ్తే అంగా బుజ్జి దోసపండు అయితే ఉంది, దాన్ని అయితే తీసుకొచ్చారు. అది దేవుడి దగ్గర పెడుతున్నానే కానీ నా మనసులో ఒకే ఆలోచన అండి, అసలు సడన్గా నాకు గుర్తు రావటం ఏంటి, అది అత్తయ్య గారితో చెప్పగానే ఆ కాయగూరల ఆటో మళ్ళీ రావటం ఏంటి, అతని దగ్గర దోసకాయ ఉండటం ఏంటి, నాకు అసలు అర్థం అవ్వలేదండి. ఆ టైంకి నాకు గుర్తు వచ్చింది కాబట్టి తీసుకున్నాము, పూజలో అయితే పెట్టాము. గుర్తు రాకుండా ఉండటం అయితే కాయగూరల ఆటో మళ్ళీ వచ్చినా కూడా మనం బయటికి వెళ్ళి చూడం కదా, మార్నింగే కాయగూరలు తీసుకున్నాం కాబట్టి. కానీ స్వామికి అది నైవేద్యంగా సమర్పించాలని రాసిపెట్టి ఉందండి. అందుకేనేమో ఆ టైంకి నాకు గుర్తు రావటం, అదే టైంకి మళ్ళీ అది నాకు గుర్తొచ్చినా నేను అత్తయ్య గారితో చెప్పటం, అదే టైంకి కూరగాయల ఆటో రావటం, అత్తయ్య గారు వెళ్ళి తీసుకురావటం అలా జరిగింది. ఇది పెద్ద విషయం కానప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కొక్క టైంలో మనం ఏదైనా వస్తువు లేనప్పుడు లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఒకటి బాగా అంటూ ఉంటామండి. అబ్బా! దేవుడు పంపించినట్టు టయానికి వచ్చావే, లేకుంటే దేవుడు పంపించినట్టు బాగానే తీసుకువచ్చావు అలా అంటూ ఉంటాం కదా. సో నాకు అదే గుర్తొచ్చిందండి. ఏంటి ఆ టైంకి గుర్తు రావటం, ఏదో దేవుడు పంపించినట్టే ఆ పండు రావటం, స్వామికి నైవేద్యంగా పెట్టాము అన్నట్టుగా మీతో షేర్ చేసుకున్నాను. సో చూసారు కదా, మా ఇంట్లో వినాయక చవితి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము. అత్తయ్య గారు వాళ్ళైతే 3 రోజులైతే స్వామివారి పీఠం నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా స్వామివారికి పూజ అయితే చేస్తారండి. ఈసారి అయితే 5 రోజులు చెడుతున్నారు. ఎందుకంటే 3వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి పీఠం కదపరు కదా. సో బుజ్జి గణపైన 5 రోజుల తర్వాత నిమజ్జనం అయితే చేస్తారు సండే రోజు. ఈ 5 రోజులు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం అయితే దీపారాధన చేసి నైవేద్యం సమర్పిస్తారు. వీలుని బట్టి ఉదయం రైస్తో చేసిన నైవేద్యం అయితే అత్తయ్య గారు ఖచ్చితంగా స్వామికి పెడతారండి. ఈవినింగ్ పళ్ళు కానీ చిప్స్ కానీ ఏదో ఒకటి నైవేద్యం కింద అయితే సమర్పిస్తారు. ఎప్పుడు కూడా అంతేనంటండి. వినాయక చవితి రోజు ఈవినింగే పీఠాన్ని అయితే కదపరంట. 3 రోజులు 5 రోజులు అంటే శుక్రవారం మంగళవారం వస్తే 5 రోజులు, లేకుంటే 3 రోజులు అయితే ఉంచుతారు. సో చూసారు కదండి. ఇంక ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత మా ఊర్లో ఉన్న గణపయ్యని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంక టిఫిన్ తినేసిన తర్వాతే వెళ్ళాంలేండి. అప్పటికి 11:30 అలా అయిపోయింది. ఇంక నిత్య పూజ అయితే మార్నింగే మావయ్య గారు అయితే చేసుకుంటారు కదా. పూజా మందిరం కూడా లాస్ట్లో చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. మా ఊరు సంతపేట దగ్గర ఉండే గణపయ్యని అయితే దర్శించుకోవడానికి వచ్చామండి. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడే పెద్ద విగ్రహాన్ని అయితే పెడతారు. ఈ సంవత్సరం స్వామివారు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఆ చేతులకి కాళ్ళకి పారాణి అయితే చాలా బాగుందండి. మంచి అందమైన రెడ్డిష్ కలర్లో ఉంది కదా. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. వాళ్ళు కూడా తీసుకుంటున్నారులేండి. సో మేము కూడా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసుకున్నాము. అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక విగ్రహం అయితే నాకు భలే నచ్చిందండి. ఎక్కువ ఆ కాళ్ళకి చేతులకున్న పారాణి కలర్ అయితే భలే అనిపించింది. ఫైనల్గా స్వామిని అయితే దర్శించుకుని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయితే చేయించుకున్నామండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా అబ్బాయిని అయితే మా ఇంట్లో వినాయకుడి పూజ దగ్గర నాకు వీడియోస్ ఫొటోస్ అయితే తీయమని అడుగుతున్నానండి. ఫస్ట్ అయితే తీద్దాం అనుకున్నాను. మమ్మీ నువ్వు ఇప్పుడు వీడియో ఆన్ చేసి నన్ను కూడా వీడియో షూట్ చేస్తున్నావు కాబట్టి నేనైతే తీయను అది ఇదని ఏదో ఒక వంక ఉండాలి కదండి. ఫస్ట్ నుంచి అడిగితే తీనన్నాడు. ఇంక వీడియో ఆన్ చేసి అడుగుతుంటే తీస్తాడేమో అనుకుంటే ఇంక అసలు తీననేసాడు. లాస్ట్లో నీకు ముద్దు పెడుతున్నానులే, నీకు ముద్దు చాలు, నానమ్మని వీడియో తీయమని అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడండి. సో ఇంక అత్తయ్య గారు అయితే వంట చేస్తున్నారు. ఇంకా సర్లే అనేసి నేనే ఇక్కడ కూర్చుని వీడియో షూట్ చేసుకుంటే ఏదో మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడైతే భజన జరుగుతుందండి. సో అందుకే వాయిస్ అయితే మ్యూట్ చేశాను. నెక్స్ట్ అక్కడ చెప్తుంది అనమాట, నామం పెట్టారు వినాయకుడి గుడి దగ్గర కూడా అనేసి. ఈలోపు అత్తయ్య గారు వచ్చి నేను తీస్తానులే వీడియో, నువ్వు దండం పెట్టుకున్నట్టుండు, ఫొటోస్ తీస్తాను అనేసి మొబైల్ తీసుకున్నారు. ఇంకా అలా దండం పెట్టుకుంటుంటే అత్తయ్య గారు అయితే ఫొటోస్ వీడియో అయితే షూట్ చేశారు. ఇక్కడైతే లెగ్స్ నుంచి పాలవెల్లికి కూడా దండం పెట్టుకో, ఇంక వీడియో షూట్ చేస్తానన్నారు. ఇంకా అలా పాలవెల్లికి కూడా దండం పెట్టుకుంటుంటే వీడియో అయితే షూట్ చేశారండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయ్యింది. ఇంకా వర్షం అయితే అలా పడుతూనే ఉంది కదా. ఇంకా పైకి వచ్చి అలా వీడియో షూట్ చేశాను. అత్తయ్య గారి హౌస్ అయితే ఊరి చివరకు ఉన్నట్టుగా ఉంటుందండి. ఒక పక్క కాలువ, పొలాలు, కొబ్బరి చెట్లు అన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో. అంటే కాలువ పొలాలు ఇక్కడ కనిపించలేదు పైనుంచి కాబట్టి, మొత్తం కొబ్బరి చెట్లు మొక్కలన్నీ కనిపిస్తున్నాయి కదా. చాలా బాగుంటుందండి. ఇంకా శీతాకాలం అయితే భలే ఉంటుంది. ఇవన్నీ కూడా మంచుతో నిండిపోయి చాలా బాగుంటుంది చూడడానికి. నేను ఊరు చివర అంటారు. మా అత్తయ్య గారు అయితే ఊరు స్టార్టింగే, తర్వాత ఊరంతా కూడా అటు పక్కకు పెరిగింది. అవన్నీ ఇప్పుడు కట్టుకునే హౌసెస్ అలా పెరుగుతూ ఉంది తప్ప స్టార్టింగ్లో అంటే ఊరు ఇక్కడే ఉండేది అనేసి అయితే చెప్తారు. సో అలా అయితేనే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.